ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరొబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రము విసర్జించని వాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తరగవచ్చండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి, నన్ను బలపరచండి, నన్ను జీవపరచండి, నన్ను దర్శించండి, నీ స్వరాన్ని నాకు వినిపింపచేయండి అని ప్రభువుని అడగండి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి, పరిశుద్ధ ప్రభువా, జీవాధిపతి, మీకు స్తోత్రం. మేము మీ సన్నిధిలో ఒప్పుకున్న రీతిగా ఈ రోజు నుండి ఉపవాస కూడికలు జరిగించడానికి మీరు అనుమతించి ప్రారంభింప చేసినందుకై మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు పాడి స్తుతించి మహిమపరిచాము. మీ వాక్యం కొరకు మీ సన్నిధిలో నిలిచి ఉన్నాను. నాయనా, నేను బలహీనుడను. నా శరీరం చాలా బలహీనంగా ఉంది, నా గుండె బలహీనంగా ఉంది, నా నాలుక బలహీనంగా ఉంది, నా దేహం అంతా బలహీనంగా ఉంది. అది మీకు తెలుసు. నా బలహీనతలో నాకు బలమును దయచేయండి ప్రభువా. నా శక్తిహీనతలో నుండి శక్తిని దయచేయండి. నన్ను ముట్టండి, నీ ప్రజలకు వర్తమానం అందించడానికి, నీ వర్తమానం అందించడానికి, నీ బుద్ధివాక్యం నీ ప్రజలకు అందించడానికి నన్ను నిలవబెట్టుకున్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నన్ను మీ శిలువ చాటున దాచి మీ ఆత్మచేత అభిషేకించి నన్ను మీ నోటికి బోరగా వాడుకొని నీ ప్రజలకు కావలసిన వర్తమానాలు అందించి వినికిడిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరోసారి వాక్యాన్ని అందరం కలిసి చదువుతాం. 31వ వచనాన్ని, ఈ రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 37వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరొబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమున విసర్జించని వాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనములో అనేక అంశాలు ఇమిడి దాగి ఉన్నాయి. ప్రభువా, నీ ప్రజలకు ఏమి వాక్యాన్ని అందించాలి అని నేను ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు శ్రద్ధాభక్తులు కలిగిన జీవితము, శ్రద్ధాభక్తి లేని జీవితం గురించి వారికి జ్ఞాపకం చేయని ప్రభు చెప్పారు. అది ఆయన ఆజ్ఞ. ఈరోజు వెంటనే పరిశుద్ధ గ్రంథాన్ని నేను పరిశీలన చేసినప్పుడు ఈ యెహూ నా ముందు కనబడతా ఉన్నాడు. ఈ యెహూ భక్తిహీనుడా అంటే భక్తిహీనుడు కాదు, భక్తి కలిగిన వాడే, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని చేత నియమించబడిన వాడు. ఆయనను గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే మనం వెనక్కి 9వ అధ్యాయంలోకి వెళదాం. చూడండి, ముందు 9వ అధ్యాయంలోకి వెళ్ళి మొదటి నుండి చదువుదాం. అంతటా
ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోగ్గిలాదులకు పోయి అక్కడ ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పొడుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలం పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోము. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెల్లించండి, గట్టిగా స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు చనిపోయిన తర్వాత అతని కుమారుడు నాకు కావాలి రాజ్యం అని తలస్తూ ఉన్న సమయంలో దేవుని ఆజ్ఞ ఎలీషాకు వచ్చింది. దేవుడు ఎలీషాతో చెప్పాడు. ఆ ఎలీషా తన శిష్యులలో ఒకరిని పిలిపించాడు. బలమైనటువంటి వ్యక్తిని. అతను వచ్చాడు, అతని చేతికి తైలపు గిన్నె ఇచ్చాడు. నీవు వెళ్ళి రామోగ్గిలాదులకు పోయి అక్కడ యెహోషాపాతు నింషీకి పుట్టిన, అతని తల్లి పేరు నింషీకి పుట్టిన యెహూ ఎక్కడ ఉన్నాడని అడుగు. ఎంత స్పష్టంగా దేవుని ఆజ్ఞ ఉన్నదో చూడండి. పేరు చెప్పాడు, ఊరు చెప్పాడు, తండ్రి పేరు చెప్పాడు, తల్లి పేరు చెప్పాడు. తల్లి పేరు చెప్పడానికి కారణం, మరి ఇంకా ఏమైనా తల్లులు ఉన్నారేమో, వారికి కుమారులు ఉంటారు కనుక యెహోషాపాతు నింషీలకు పుట్టినటువంటి కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడ పోయి అతన్ని ఒంటరిగా ఒక గదిలోనికి తీసుకొని పోయి, నేను నీ చేతికి ఇచ్చినటువంటి ఈ తైలపు గిన్నెను అతని తల మీద పోసి, ఇదిగో ఈ రాజ్యానికి నేను అభిషక్తిని చేస్తున్నానని చెప్పి తలుపు తీసుకుని ఎవరికి దొరకకుండా వెంటనే పారిపో అని చెప్పి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే అక్కడ పోరాటం జరుగుతుందన్నమాట. ఈ రాజ్యం నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. అన్నదమ్ముడు ఆస్తుల కోసం దెబ్బలాడుకుంటారు. ఆ విధంగా ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలని ఈ అన్నదమ్ముల ఆస్తులు గొడవలు వచ్చినప్పుడు చాలా చికాకుగా ఉంటుంటాయి. అన్నుడు రాజ్యం, రాజు పదవి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. శ్రీలంకలో పెద్ద మారణ హోమం జరుగుతాం. మొదటి ఒక కుటుంబమే పరిపాలన చేసింది. ప్రెసిడెంట్ ఏమో ఆ కుటుంబంలో ఒకడు, ప్రధానమంత్రి ఆ కుటుంబంలో ఒకడు,
మినిస్టర్లు కూడా ఆ కుటుంబంలో వాళ్ళే, అన్నదమ్ములు, బావలు, బామర్దులు, తోడల్లుళ్ళు ఇలా ఏళ్ళ పంచుకున్నారు తప్ప ఇంకెవరిని. రాజులు చూసి 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 తిరగబడ్డారు. ఆ భవనాలు తగలబెట్టేశాడు, కాలిపోయాడు. తనకు ఇంకొకటి అయ్యాడు. ఆడు కూడా నువ్వు వద్దు, నువ్వు పోని ఆడే అంత చేస్తున్నారు. అంటే ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన చేసేవాడిని అయితే ప్రేమిస్తారు, కానీ విరోధమైన ఆ పరిపాలన చేసేవాడిని ఎవడు ప్రేమించడు. ఒక 2-3 రోజుల నుంచి పేపర్లోనూ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏకేస్తున్నారు. పాలు మీద జిఎస్టీ వేశారు, పెరుగు మీద జిఎస్టీ, పాలు మీద జిఎస్టీ, పెరుగు మీద జిఎస్టీ. మళ్ళీ దాంట్లో నుంచి తీసే పదార్థాలు ఉంటాయి. నెయ్యి మీద జిఎస్టీ. అంటే ఎన్ని జిఎస్టీలు కట్టాలి? ఇప్పుడు పాలు మీద జిఎస్టీ కట్టాలి, అది తోడెట్టుకున్నందుకు దాని మీద జిఎస్టీ కట్టాలి. వెన్న ఎందులోంచి వస్తుంది? నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పాలు అందులో నుంచి వచ్చినటువంటి ఆ నెయ్యి మీద జిఎస్టీ కట్టాలి. దూద్ పేడ, పేడ కదా, దూద్ పేడ అంటే కదా, పెరుగా. దూద్ పేడ అంటే పాల్కోవ అని దూద్ పేడ అంటారు. రైలుకి చెప్పడానికి మీకు తెలుసు. దూద్ పేడ, ఈ పేడ ఉంటుంటే ఉంటుంది. పాల్కోవ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? పాలలో నుంచే. ఇది కాకుండా మనకి ఈ మధ్యన కూరలో వండుతున్నారు, ఏంటది? పన్నీరు. పన్నీరు కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పాలలో నుంచే. అంటే పాలకి కట్టాలి, ఈ పన్నీరు కూర తిన్నందుకు పన్ను కట్టాలి. దాని మీద ఏదో చిరాకు దొరుకుతున్నాయి అనుకోండి. ప్రజలు మెచ్చుకుంటారా, నొచ్చుకుంటారా? చెప్పండి, మెచ్చుకుంటారా, నొచ్చుకుంటారా? ఇవన్నీ కట్టమంటప్పుడు తిన్న ముందు ఎవరిని నేస్తున్నారంటే ఇక్కడ జగన్ అని నేస్తున్నారు. అంతే. అందులో ఇచ్చినోడు ఎవరు? గడ్డపై ఆయన ఎత్తే ఇచ్చేదేమో పాడిందే పాటరా, కాచి పడదా. ఇప్పుడు ఈ రాజ్య పరిపాలనలో తన్నుకులాడుతున్నారు యెహోషాపాతు తర్వాత. అలాంటి సమయంలో దేవుని ఆత్మ దైవజనుడైన ఎలీషాతో మాట్లాడి ఆడ పంపిస్తాడు. ఇప్పుడు ఎవరిని అభిషేకించాడు? నింషి కుమారుడైన యెహోషాపాతుకి నింషికి పుట్టిన కుమారుడైన యెహూ అనే వారిని రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. అమ్మ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇతనికి రాజరికం ఎవరి ద్వారా వచ్చింది? చెప్పండి, ఎవరి ద్వారా వచ్చింది? మీ ద్వారా. అది చెవుని చెప్తున్నాను, గట్టిగా వినపడేటి చెప్పండి, చెప్పండి గట్టిగా. దేవుని ద్వారా. మిగిలిన వాళ్ళకి నోట్లు లేవా ఏంటి? కుట్టేసుకున్నారా? నోరు కుట్టేసి ఎవరికి ఉంటుందో తెలుసా? చెప్పగలరా? నోరు కుట్టేసి ఎవరికి ఉంటుందో చెప్పగలిగిన వాడు చేయాలండి. పాము ఆ పామును ఆడిచ్చేవాడు, ఆ ఆడిచ్చే ముందు దాన్ని మూతి కుట్టేసి అప్పుడు ఆడిస్తాడు. డ్యాండ్ ఆడించినప్పుడు కాట వేస్తుందేమని కొన్ని నాటికి కోరలు పీకేస్తాడు, కొన్ని నాటికి పేకడు.
ఎందుకు పీకడంటే మళ్ళీ ఈ విషయాన్ని నమ్ముకుంటాడు. ఈ విషయాన్ని నమ్ముకోవడం కోసం ఆ కోరలు అలా ఉంచి ఆ మూపు కుట్టేస్తారు. అంటే మీరు ఎవరన్నమాట చెప్పండి. విషముతో నిండిన కోరలో కలిగిన నాగమ్మం. అందరూ నాగమ్మలు ఎక్కడ? నాగమ్మలు ఎంతమంది చేతులు చూస్తాం. తనలాగా ఒక చేయి తెచ్చింది. మెల్లిమెల్లిగా ఎక్కడ చెప్పండి. ఇంకా ఉండాలి. శాఖమ్మన్నా నాగమ్మన్నా అయ్యే పేరు. శాఖమ్మ అంటే ఏంటి? ఒరే బాబు శాఖ అంటే ఏంటి అనుకున్నాం? పామే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం చెప్పండి, సరిగ్గా సమాధానం చెప్పండి. మౌనంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉన్నారంటే మీరు దేవుని వాక్యాన్ని వినడం లేదు, శ్రద్ధ లేదు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి యెహోవా రాజ్య పరిపాలన చేయడానికి అతన్ని దేవుడు ఏర్పరుచుతున్నాడు. అతను దేవునికి నచ్చినట్టుగా పరిపాలన చేయాలని నిర్ణయించుకొని ఆ ప్రకారంగానే నడవడం ప్రారంభించాడు. దేవుడు అత్యధికంగా ద్వేషించిన కుటుంబం ఏది అంటే ఆహాబు యొక్క కుటుంబం. దేవుడము ఆహాబు. ఎందుచేత ఆహాబు దేవుని ఆజ్ఞను తిరస్కరించి అన్య స్త్రీ అయినటువంటి యెజెబెలుని వివాహం చేసుకోవడం ద్వారా యెజెబెలు తన అమ్మగారింటి నుండి వందల కొద్ది విగ్రహములను తీసుకుని వచ్చి పూజారులను తీసుకుని వచ్చి ఇశ్రాయేలు దేశమంతా నాటించేసింది. మరి ఏలియాకి వారికి వాద వివాదం జరిగినప్పుడు అక్కడ ఎంతమంది వచ్చారు? బయలు ప్రవక్తలు చెప్పాలి. 450 మంది బయలు ప్రవక్తలు వచ్చారు. సరే, అక్కడ ఏలియా దేవుని ఆత్మచేత నింపబడిన వాడై వారి మీద విజయాన్ని పొంది వారందరినీ సంహరించినట్టు మనం చూస్తున్నాం. అయితే యెజెబెలు ఏలియా మీద పగబట్టి ఆయన చంపాలి. దేవుని ప్రవక్తలందరినీ చంపేసి ఓబద్య అనేటటువంటి ఒక కోటలో పనిచేసే అతను 50 మంది చొప్పున 50 మంది వచ్చిన ఒక 100 మంది ప్రవక్తలను దాచాడు. ఏలియాని మాత్రం ఎవరు దాచారంటే దేవుడు మాత్రమే దాచాడు. ఎవరు దాచారు? ఎక్కడ దాచాడు చెప్పండి మీరు. కెరీతు వాగు దగ్గర, ఆ తర్వాత సారెపోతు. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చేయవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అత్యధికముగా వారిని తృణీకరించాడు. వారు చేసిన నేరాలు మామూలు నేరాలు కాదు. దేవునికి వ్యతిరేకంగా దేవుని స్థానంలో విగ్రహాన్ని పెట్టి పూజించడమే కాకుండా పేదల భూములన్నిటినీ కూడా లాగేస్తున్నారు. వాటిలో నాబోతు యొక్క భూమి ఉంది.
నాబోతు మీద తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు తీర్పులు తీర్చి అతన్ని రాళ్ళతో కొట్టి చంపి ఆ భూమిని లాగేసుకున్నప్పుడు అక్కడ ఇవ్వబడిన శాపం ఏంటంటే, నాబోతు రక్తమును ఎలాగైతే కుక్కలు నాకినవో అలాగే ఆహాబు రక్తాన్ని, ఈ యెజెబెలు రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. తర్వాత ఆహాబు యుద్ధంలో బాణం చేత కొట్టబడ్డాడు. ఆ సందులోంచి దూరేసింది. అన్ని పక్కనబంది వేసుకున్నప్పటికీ ఆ బాణం సందులోంచి దూరేసింది. దెబ్బ తగలగానే నన్ను దూరంగా తీసుకుపో అన్నాడు. దూరంగా తీసుకుపోయి వాడు చచ్చిపోయాడు అనుకోండి. మరి రక్తం నాకాలి కదా. అప్పుడు ఒక చెరువు దగ్గరికి ఎక్కడికో తీసుకెళ్ళి ఈ రథాన్ని కడుగుతున్నాడు. ఎవరో ఆ రౌతు కడుగుతుంటే కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకేసి, దేవుని దేవుని శాపం. ఏదో ఒక విధంగా వాడు చనిపోయాడు. ఎవరు మిగిలిపోయారు? యెజెబెలు మిగిలిపోయింది. అమ్మగారి పింగురంగా అలా తయారైంది భర్త చనిపోయిన తర్వాత. ఓ మేకప్పే మేకప్, మేకప్పే మేకప్. ఈ మూతికి రంగులు, ముక్కుకు రంగులు ఇవన్నీ మొదలెట్టింది ఆవిడ. హ్యాండ్ బ్యాగ్లో ఎవరు కాస్త ఇంటికి వెళ్ళాక పూర్తిగా అది ఆ అధ్యాయాలన్నీ చదువుకోండి, మీకు కనబడదు. ఇది చూసుకోండి ఒకసారి. 9వ అధ్యాయం 30వ చదువు. యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడిన కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా, ఎక్కడ కూర్చున్నమాట ఇవన్నీ వేసుకుని, మేకప్ వేసుకుని, మూతికి రంగు వేసుకుని, జుట్టుకు కూడా రంగు వేసుకుని, శిరోభూషణాలు అంటే ఈ జుట్టుకి తగిలించుకునే క్లిప్పులు, నాగరాలు, ఏమేమో మీకే తెలవాలి, నాకు తెలవదు. మా మనరాళ్ళు వచ్చినప్పుడు బయట అర్థం చేయి. అది తీసి పెట్టేసి మళ్ళీ అక్కడ పడేస్తుంటారు, అది తీసి మళ్ళీ చోట పడేస్తుంటారు. ఓహో ఇలాంటివి ఉంటాయి అనుకుంటున్నాను. ఒకసారి మన రోజు మన ప్రిస్కిల్ల కంప్లైంట్, అది మధ్యకి పెళ్లి, ఆ పెళ్లి బట్టలు కొనడానికి వెళ్ళారంట. ఆ పెళ్లిలో ధరించడానికి హెయిర్ క్లిప్ ఎంత కాదంట, 1200 అంట. నాకు అర్థం కాదు అందులో ఏముందో. బంగారం అని అడిగాను, అదే కాదన్నా. కొన్ని ఎన్నిసార్లు పెట్టుకుంటారు, పెట్టుకుంటారు. మా పాఠం అయితే ఒకసారి 2 సార్లు పెట్టుకుంటాం. ఎందుకంటే అక్కడ 2 ట్రేలు ఉంటాయి. నాకు ఆ టేబుల్ కనపడి ఆ ట్రేలో తీసేస్తుంటాను నేను. ఎప్పుడన్నా గుర్తు చలాటుగా ఉండాలి కదా అనుకున్నప్పుడు నెత్తుకుంటుంటారు అన్నమాట. ఎన్నిసార్లు పెట్టుకుంటారు అంత ఖరీదు పెట్టుకొని. ఇప్పుడు ఈ యెజెబెలు గారు ఏం చేస్తుంది, దాని స్పష్టంగా ఉంది కదా అక్కడ. ఏమని? తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని
కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా, కిటికీలో వచ్చి తొమ్మిది చూడుతున్నాడు. ఇదొక రక్షణ అండి. ఆ రక్షలో కొంతమంది వెళ్తుండేవారు, ఈవిళ్ళలాగే చేసేవారు. ఆ రిక్షాలో మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని ఇలా కూర్చుని బయటికి ఈ పక్కకి ఆ పక్క ఈ పక్క ఎవరు నవ్వుతున్నారు వీళ్ళు? అంటే హృదయం నిండా ఏముందంటే వ్యభిచారపు మనసు. ఏ మనసు చెప్పండి? జారత్వం, జారత్వం, జారత్వపు మనసు. ఆ వంగి చూస్తుంటే యెహోవా ఆ మార్గంలో వస్తున్నాడు అన్నప్పుడు రాజుగా అభిషేకించబడిన వాడు ఆ యుద్ధం చేసుకుంటా అలా వస్తూ నెగ్గి వస్తున్నప్పుడు దీనికి ఏం పని అంట? ఇది ముసలి అయ్యి ఉంటుంది కదా, ఆ కుర్రోడానికి పని వచ్చింది. చూశాడు, తొమ్మిది చూస్తుంది, చూశాడు, అక్కడి నుంచి కేకేస్తున్నాడు. అక్కడ నా పక్షమున ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైతే తొమ్మిది చూశాడు, తోసేది అన్నాడు. అంతే. చూడండి, ఉందా లేదా? నేను అబద్ధం చెప్పాను. ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగి చూచిరి, దీనిని కింద పడదోయడని అతను చెప్పగా వారు దానిని క్రిందకి పడదోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందారు, మరియు గుర్రముల చేత అతను దానిని త్రొక్కించారు. అతను లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టని ఆజ్ఞగా వారు దానిని పాతిపెట్టబోయి, అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప ఏమీ కనబడలేదు. తిరిగి వచ్చి అతను ఆ సంగతి తెలియజెప్పగా ఇది యెజెబెలని ఎవరನ್ನು గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగం ముందు కుక్కలు యెజెబెలు మాంసమును తినను, యెజెబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలె ఉండును అని తన సేవకుడును తిష్బీయునకు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడు, దైవజనుడు, ప్రవక్త ఏలియా ఏదైతే చెప్పాడో యెజెబెలును గురించి అది ఏమి దొరికినాయి అంట? కపాలం, తలట్లే కపాలం, అది చేతులు, అరికాడు. ఎంత పడదోయబడిన తర్వాత పడిపోయింది, మళ్ళీ దేంతో తొక్కించాడట? కుర్రాలతో తొక్కింది. ఎంతమందిని చంపింది, ఎంతమందిని చంపింది, ఎంతమంది ప్రాణాలు తీసేసింది, ఎంతమందిని భయంకరంగా మరణానికి లోను చేసింది. నాబోతు రక్తము, ప్రార్థన, నాబోతు రక్తం యొక్క ఏడుపు, నాబోతు రక్తం యొక్క విన్నపము, ఆ మరల దేవుని సన్నిధిలో ఈమెకు భయంకరమైన తీర్పుకి కారణమయ్యింది. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతతో అయిపోలే. ఆహాబుకి 70 మంది కొడుకులు ఉన్నారంట. ఎంతమంది
ఎంతమంది? తక్కువే కదా. 70 మంది కొడుకుల్ని చంపించాడు. దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత, దేవుని కోపము వారి మీద అలా పెళ్ళిన దిగి వచ్చింది. ఎందుకంటే ఆహాబు తన భార్యతో ఏకీభవించి దేవునికి విరోధమైన కార్యములు దేశంలో చేసినందుచేత. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం వచనంలోకి వద్దాం. అయితే ఇశ్రాయేలు పాపము చేయటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రము విసర్జించలేదు. వాటిని విసర్జించలేదు. ఇన్ని చేశాడు కానీ యరొబాము చేసిన పాపములను విసర్జించలేదు. ఏం చేశాడంటే మనం పై వచనాల్లో చూస్తే అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి 26వ వచనం చదివితే బయటికి తీసుకొని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానికి పెట్టెగా చేసేది. నేటి వరకు అది అలాగే ఉన్నది. ఈ ప్రకారం యెహూ బయలు దేవతను ఇశ్రాయేలు వారి మధ్య ఉండకుండా నాశనము చేసెను. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైన యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు, దాను అను స్థలములందున్న బంగారు గోడను అనుసరించక మానలేదు. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేటికి మానలేదు? ఈ బంగారు దూడలను అనుసరించడం మానలేదు. ఎక్కడున్నాయట? బేతేలు, దాను. ఎక్కడున్నాయి? బేతేలు, దాను. యరొబాము చేయించాడు. ఇంకా ఇతర చోట్ల కూడా చేయించాడు. ఆ బంగారు దూడలను చేయించి యెహోవాకు బదులు వీటినే పూజించండి అన్నాడు. ఎందుకో చెప్పండి ఒకసారి. చెప్పగలరా? మీరు ఆలోచించగలరా? ఆలోచించగలరా? మీ మీ ఆలోచనకి ఏమైనా తప్పుతుందేమో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మోషే పర్వతం మీదకి ఎక్కి ప్రాంతంలో ఉన్నప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత వీళ్ళందరూ చేరి అహరోను దగ్గరకు వచ్చి మనకు ఒక దేవుడు తయారు చేయంటే ఆ తయారు చేసింది ఎవరిని? బంగారుతో. ఎవరిని? బంగారు. అందుచేత మోషే అయితే వాటిని పగలగొట్టేసి నాశనం చేసి కాల్ చేసి ఆ బూడిదంతా నేలలో కలిపేశాడు. కానీ మరలా వాటిని యరొబాముల అనేక ప్రతిష్ఠించి ఇంకేది ఒకటే కదా యరొబాము చేసింది. ఇంకా చేశాడు. నాగమ్మను పెట్టాడు. నేను నాగమ్మను అవునియాల నాగమ్మను పెట్టాడు. నాగమ్మను ఎలా పెట్టాడు ఇది వరకు ఒకసారి చెప్పాను. ఎంతమంది గుర్తుంది? ఇశ్రాయేలు ప్రయాణ మార్గంలో పాములు కలిసి చనిపోయారు. గుర్తొచ్చిందా అన్న? అందరూ ఏడుస్తుంటే దేవుడిని అడిగాడు మోషే, ఒరే ఇత్తడి సర్పం ఒకటి తయారు చేయించి దాని వైపు చూడమని వాళ్ళు బతుకుతారంటే పెట్టాడు. చూసి బతికారు. దేవుడి మానేసి ఎవరిని పూజంతో మొదలు పెట్టారు? నాగమ్మని, నాగదేవత.
అంటే వీళ్ళ దగ్గర ఏం దేవతలు ఉన్నాయి? నాగదేవత, నందియ. నాగ రెండు, నందియ వెనకాలకి అర్థం అవుతుందండి అయ్యాక. వీటిని విడిచిపెట్టలేదు, వాటిని అలాగే ఉంచాడు. దేవుని కోపము చూస్తున్నాడు, ఎప్పటికైనా చేస్తాడా లేదా, చేస్తాడా లేదా, చేస్తాడా లేదా. ఇప్పుడు వచనంలో ఇక్కడ ఏం చెప్పబడుతుంది? యెరొబెయాము చేసిన పాపములను యెహోవా ఏమాత్రము విసర్జించని వాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయను. శ్రద్ధాభక్తులు లేని వాడాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి శ్రద్ధాభక్తి కలిగి ఉండాలో నేను తర్వాత మీకు వివరిస్తాను. మన భక్తిలో శ్రద్ధాభక్తి ఉండాలి. నీవు చేసే ప్రార్థనలో శ్రద్ధాభక్తి ఉండాలి. నీవు చేసే ఉపవాసములో శ్రద్ధాభక్తి ఉండాలి. నీవు పాడే పాటలో శ్రద్ధాభక్తి ఉండాలి. నువ్వు మోకరించినప్పుడు శ్రద్ధాభక్తి ఉండాలి. శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. చెప్పండి, చెప్పాలి. శ్రద్ధాపరమ గట్టిగా చెప్పాలి. శ్రద్ధ, భక్తి. నాగానికి చెప్పండి. శ్రద్ధ, భక్తి, శ్రద్ధ, భక్తి. మళ్ళీ చెప్పండి, మీరు కలపకుండా చెప్పండి. శ్రద్ధ, భక్తి రెండు ఉండాలి. నువ్వే పని చేసినా దేవుని సంఘములో, దేవుని కార్యములో శ్రద్ధ కలిగి, భక్తి కలిగి. ఏం కలిగి? శ్రద్ధ కలిగి, భక్తి కలిగి. పాడేటప్పుడు శ్రద్ధ కలిగి, భక్తి కలిగి. దిక్కు చూస్తా. మనం ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనము కలిగి ఉన్న శ్రద్ధను బట్టి, భక్తిని బట్టి. ఇదివరకు సంఘంలో కొంతమంది దైవజనుడు వారి పిల్లలకి భార్యలుగా వారి కోడలు తెచ్చుకోవడానికి కొన్ని సంఘాల్లో చూసినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ సంఘాలను దర్శించేటప్పుడు వారు కలిగి ఉన్నటువంటి భక్తి, ఆ శ్రద్ధ, ఆ ప్రార్థన, ఆ ఎనకువ, అవన్నీ చూసి మాకు ఇలాంటి అమ్మాయి కోడలుగా కావాలని తీసుకెళ్ళేటట్టు అన్నమాట. అంటే నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు దీవించబడాలంటే, నీవు బాగుపడాలంటే నువ్వేం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. భక్తిలో ఏముంది? ప్రార్థన ఉంది, స్తుతి ఉంది, పాటలు ఉన్నాయి, అణకువ ఉంది, భయం ఉంది. ఇవన్నీ నీ జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉపవాసుకోవడానికి వచ్చారు. ఎంతమంది శ్రద్ధగా వచ్చారు, ఎంతమంది భక్తిగా వచ్చారు? ఇది మీకు మీరే చెప్పుకోండి, నాకు చెప్పక్కర్లా. శ్రద్ధ కలిగి, భక్తి కలిగి ఉన్నాము అని మీరు చెప్తే నేను ఇంటికి వచ్చాను. వచ్చి ఏం చేశారు? ఎన్ని గంటలకు వచ్చారు? ఎన్ని గంటలకు రమ్మన్నా? ఎన్ని గంటలకు వచ్చారు? ఏం చేశారు? వచ్చాక అటు ఇటు తిరిగారా? కబుర్లు ఆడుకున్నారా? లేకపోతే నిద్రపోయారా? ఏం చేశారు? అసలు ఎన్ని గంటలకు వచ్చారు? ఇంకా వస్తానే ఉన్నారు, ఇంకా వస్తానే ఉన్నారు. 3ంటికి వచ్చేవాడు కూడా ఉన్నారు. సాయంత్రం 6, 6:30కి వచ్చి అందరికంటే ముందు మేము వచ్చేసాడు కదండి, అందరికంటే మేము వచ్చేసాడు కదండి అని చప్పట్లు కొట్టేవాడు ఉన్నారు. ఎప్పుడు ముందు వస్తాం? సాయంత్రం కూడా అనమాట. ఏం కలిగి ఉండాలి నీ వ్యక్తిలో?
శ్రద్ధ కలిగి ఉండాలి. చెప్పాలండి, నీ ప్రార్థనలో శ్రద్ధ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. వాక్యం వినడంలో శ్రద్ధ కలిగి ఉండాలి, భక్తి కలిగి. శ్రద్ధ కలిగి భక్తి కలిగి వాక్యమును వింటే అది ఎంత కాలం అయిపోయినా నీ హృదయంలో ఉండుతాడు. నీ హృదయానికి తగ్గుతుంది. ఒకనొక కాలం రాబోతుంది. ఆమోసు గ్రంథంలో చెప్తున్నాడు, భయంకరమైన కరువు అది. అది ఆహారం అన్నపానాలు దొరకని కరువు కాదు, వాక్యము దొరకని కరువు. నువ్వు శ్రద్ధతోనూ భక్తితోనూ నేర్చుకున్న విన్న వాక్యములు నీ హృదయంలో ఉంటే అదే నీకు ఆహారము, ఆత్మీయ ఆహారం. క్రొవ్విన మెదడు దొరికినట్టుగా నిన్ను బలపరుస్తుంది, ఆనందపరుస్తుంది, సంతోషపరుస్తూ ఉన్నది. అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహూ ఎంత పకడ్బందీగా పనులు చేశాడు. అహాబు కుటుంబాన్ని నాశనం చేశాడు. చాలా చాలా బయలుదేవతల ఆ గుడులన్నీ పడతవేశాడు, అన్నీ చేశాడు. కానీ కొన్ని ఇదే కదా, ఏది ఏది బేతేలు దానే కదా. బేతేలు దానే అతని మీదకి పెద్ద శాపాన్ని తీసుకుంది. నీవు కూడా అనుకోవచ్చు, ఇదే కదా, ఇదే కదా, ఈ కొంచెమే కదా, ఈ కొంచెమే కదా, ఈ తప్పే కదా, ఈ తప్పే కదా. ఇది పర్లోకానికి ఆటంకం వచ్చేస్తా, ఈ గాలు ఆటంకం వచ్చేస్తా, ఇలా అది ఆటంకం వచ్చేస్తా, ఇది ఆటంకం వచ్చేస్తా. ఆటంకం ఆటంకమే, ఆటంకము ఆటంకమే. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు నొచ్చుకోకుండా ఉండండి. ఒక స్త్రీ ఒక పరాయి పురుషుడికి ఆహారం తినిపిస్తుండగా భర్త వచ్చి చూసాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మన ఈ వ్యవహారం అలాంటి. నీ భర్త నీ పురుషుడు ఎవరంటే, నీవు ఏ నామములో బాప్తిసం పొంది వెంబడిస్తున్నావో ఆయన మాత్రమే నీ పురుషుడు. ఆయన వద్దన్నాడు, ఇది చేయొద్దు అన్నాడు, అక్కడ పోకు అన్నాడు, అక్కడ కూర్చోకు అన్నాడు, అక్కడ నడవకు అన్నాడు, ఇక్కడ నిలవకు అన్నాడు, ఆ చేలోకి వాకు అన్నాడు, అయితే ఆ తట్టు తిరగొద్దు అన్నాడు, ఆ వైపు తిరగొద్దు అన్నాడు. ఏం చేయాలి? భార్య సరి అయిన భార్య అయితే భర్త వద్దన్న స్థలాలకు పోదు, వద్దన్న పని చెయ్యదు, ఒక్కదాన్ని ఎదిరించవచ్చు. అది ఏది అంటే, దేవునికి విరోధముగా విగ్రహారాధన చేయమంటే అప్పుడు విభేదించవచ్చు, విరోధించవచ్చు. కానీ అప్పుడు అవసరమైతే విడిచిపెట్టేసినా కానీ దేవుడు అంగీకరిస్తాడు. వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. దేవుని వాక్యం ఏదో పోత పూసే గొచ్చుపోత లాంటిది కాదు. గొచ్చుపోత మీకు ఈనాటి పిల్లలకు తెలియదు. గొచ్చుపోత తెలిసిన వాళ్ళు అంటున్నారు ఇక్కడ, ఆ వెంకలోడికి తెలుసు. గొచ్చిపోతా అంటే ఏంటో తెలుసా? పూర్వం అంతా ఇళ్ళు మట్టితో కట్టేవారు.
మట్టితో కట్టిన తర్వాత జిలేబీ చేసేవారు. జిలేబీ కాదు, జిలేబీ. జిలేబీ అంటే మట్టినే ప్లాస్టింగ్ చేసేవారు. ఏం చేసేవారు? ప్లాస్టింగ్ చేసేవారు మట్టి. ఇప్పుడు నీకు ఏం పని? ఒరే మీ ఇద్దరు కొన్ని పని ఉందని కాబట్టి పని ఉందా తీర్చి. ఇప్పుడు మీ అన్నయ్య నీకు ఉద్యోగం అని చెప్పాడా? ఏమయ్యా గాబ్రియలా, మీ చెల్లికి ఈ ఉద్యోగం అని చెప్పావా? ఎంత శ్రద్ధ ఉందో, శ్రద్ధ ఎవరి మీద ఉందో నీ మనవడి మీద ఉందాడు. అదే మరి శ్రద్ధ అంటే. ఈ మట్టితో ఏమంటారంటే పాటి మట్టి. ఆ పాటి మట్టితో గిలాబ్ చేసేసిన తర్వాత దాని మీద సిమెంట్తో అతికేవారు. సిమెంట్ అతికేవారు. పైకి ఎలా కనపడుతుంది? సిమెంట్ వాడాలి. ఎందుకంటే అప్పుడు సిమెంట్ దొరికేది కాదు. ఆ సిమెంట్ ఏం చేయాలంటే సిమెంట్ రాయి తెచ్చి సున్నం తొక్కి దాంట్లో కూడుగుడ్లు అవన్నీ కలిపి తయారు చేసేవారు. ఇప్పుడంటే మన బస్తాల్లో వచ్చేస్తుంది సిమెంట్. అది కానీ ఎక్కడైనా చిల్లు పడితే ఏం కనపడుతుంది అంటే లోపల ఉన్న మట్టి ఇటుక. ఆ ఇటుకలు కూడా కొన్ని కాల్చిన ఇటుకలు అయితే, కొన్ని కాల్చిన మట్టి ఇటుకలు, పచ్చి ఇటుకలతో కట్టుకోవాలి. దాన్ని గచ్చుపోత అంటారు. గచ్చుపోత, గచ్చు చేయడం అండ్ సిమెంట్ పోత పెట్టడం. గచ్చు మాటలు అంటారు. గచ్చు మాట ఏ మాటలు? మెచ్చు మాటలన్నీ గచ్చు మాటలు. మెచ్చు మాటలన్నీ గచ్చు మాటలు. దేవుని దగ్గర ఇలాంటి గచ్చు మెచ్చులు కుదరవు. ఖండింపు ఖండింపు ఖండింపు. దేవుడు నీ హృదయపు అంతరంగములోనికి, నీ ఆలోచనలోనికి తొక్కి చూస్తున్నాడు. దానిని ప్రక్కన పెట్టి నిర్లక్ష్యం చేసి వ్యవహరిస్తే దాని ఫలితాన్ని చవి చూసేది ఎవరంటే, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారే. ఇదిగో యోబు దేవుని కార్యమైన ఎడల శ్రద్ధాభక్తుడు లేని వాడిగా వ్యవహరించాడు కనుక దేవుడు అతనిని విడిచిపెట్టేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచిపెట్టేయాలని కోరుకుంటున్నావా? నన్ను దేవుడు విడిచిపెట్టేసిన పర్వాలేదని ఎంతమంది కోరుకుంటున్నారు? నేనైతే ఏమన్నానంటే, లోకమంతా లేకపోయినా పర్వాలేదు దేవా, నీవు మాత్రం నాకుంటే చాలు. కీర్తనకారుడు అంటున్నాడు 73వ కీర్తనలో, ఆకాశంలో నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకు అక్కర్లేదు. అందరం దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవేం కావాలనుకుంటున్నావు? నీ ఆశలు కావాలనుకుంటున్నావా? దేవుడు కావాలనుకుంటున్నావా? నీ బడాయి కావాలనుకుంటున్నావా? దేవుడు కావాలనుకుంటున్నావా? ఏదో నీ మనసు సంతోషం కావాలనుకుంటున్నావా? దేవుని సంతోషం కావాలనుకుంటున్నావా? నేనైతే నా దేవుని సంతోష పెట్టడానికి ప్రయాసపడుతున్నాను. ఎక్కడ దేవునికి కోపం కలిగిస్తానని భయం నన్ను వెంటాడుతూ ఉంది. నిన్ను వెంటాడుతుందా? నీకు అట్లా అతలంపు వస్తుందా? మోకరించండి.
నీ భక్తి జీవితాన్ని గురించి ప్రభు దగ్గర మొదలుపెట్టుకునే సమయం ఇది. ప్రార్థించే సమయం ఇది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకోలు సమయం. నిన్ను నీవు ప్రభు దగ్గర నీ బ్రతుకుని ఒప్పుకునే సమయం. ఆ తప్పిదాన్ని విడిచిపెట్టే సమయం. ఏ మూలకు, ఏ ఊరి చివరకు, ఎక్కడికో దూర ప్రదేశం పోయి చేసే నీవు నీ తప్పులు ఎవరు చూడడం లేదనుకుంటావు. ఇక్కడ వారు చూడకపోవచ్చు కానీ నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నడుస్తున్నా నీ మనసులో ఏ తొంటరి తలంపు వచ్చినా, దుష్ట తలంపు వచ్చినా అది దేవునికి తేటగా కనబడుతున్నది. నీ దోషమైన ముందు గుట్టగా పెరిగిపోతున్నదేమో. ప్రభు యొక్క పాదాలు పట్టిన బ్రతిమలాడు. మన కొరకు ఆయన సిలువలో వేలాడాడు. చేతులు చేసిన అపరాధాల నిమిత్తమై చేతుల్లో మేకులు పట్టబడ్డాయి. కాళ్ళు చేసిన అపరాధాల నిమిత్తమై కాళ్ళలో మేకులు పట్టబడ్డాయి. తలలోని తలంపులను బట్టి తలపైన ఉన్న కిరీటం ఉంచబడింది. హృదయ ఆలోచనలను బట్టి కళ్ళకు పొడవబడ్డాడు. నీ శరీరం చేసిన చెడు క్రియలను బట్టి ఆ రామ రానువారు పరదాలతో కొట్టారు. ఆయన వీపు తొన్నబడింది. ఆ వీపు తొన్నబడింది. నీ నేరము, నీ దోషము దేవుని ముందు దాచలేవు. అవి దాగేవి కాదు. అవి దాగవు. ఆ దోషంలో పడకుండా ఉండడమే భక్తి. ఆ దోషల ప్రవాహంలోనికి జారిపోకుండా ఉండడమే నీతి. వాక్యానుసారముగా జీవించడమే యథార్థత, పరిశుద్ధత. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించాలి. ప్రతి ఒక్కరు స్తుతించాలి. వినబడటం లేదు. మీరు ప్రార్థన వినబడటం లేదు.